హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై లైవ్ అరుణగిరీషన్ బ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇదైతే మా విలేజ్ పొలం అండి. పొలంకి అయితే వెళ్ళాము. ఇక్కడ వరి కోసారు. వరి కోసేది నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇది కోసేసిన తర్వాత చూడండి, ఇదైతే మిషన్ మడి కోసే మిషన్, వరి కోసేది. ఎవరికైనా తెలిసింటే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం అయితే చూసిండేది. చాలా సార్లు అయితే వేశారు, మా అత్త వాళ్ళే చూసుకుంటా ఉన్నారు. ఇదే అండి మేము ఫస్ట్ టైం అయితే మడి కోసినప్పుడు వెళ్ళిండేది. ఇక్కడంతా పొలము, మామిడి చెట్లు అయితే అండి, ఇవంతా మామిడి చెట్లు. చాలామంది మామిడి చెట్లే వేసేసారు. చాలామంది ఈసారి వాటర్ ఎక్కువ ఉందనేసి వరి అయితే వేశారు. ఇక్కడ చూడండి, మా అబ్బాయిని మా హస్బెండ్ ఎత్తుకొని వెళ్తున్నాడు, అంబ్రెల్లా ఎత్తుకొని ఎండకి. ఎగ్జాక్ట్గా 2 o'clock 1:30 అట్లా అయిందండి టైం. 1:30 2 o'clock మధ్యలో అయితే టైమింగ్స్ ఉంటుంది కదా, ఆ టైమింగ్స్లో చూసుకొని వస్తారండి. అంటే మనకి పక్కనే ఉంటాయి కదా పొలంలు, అందరిది అయిన తర్వాత వచ్చి కోస్తారంట. ఇక్కడంతా పొలమే అండి. చూడండి, చాలామంది మామిడి చెట్లు వేసేస్తున్నారు. అంటే ఎక్కువ చేసుకోలేక మామిడి చెట్లు అయితే పెట్టేస్తారండి. మామిడికాయలు అయితే చూడండి ఎంత బాగున్నాయో. మామిడి చెట్లు ఇక్కడైతే పక్కన మా అత్త, అంటే మా సొంతం కాదు, పక్కన అత్త వాళ్ళు పూల చెట్లు అయితే వేసిన్నారు. మల్లి చెట్లు, కాకడాల చెట్లు అంటారు కదా, ఇదంతా మల్లి చెట్టు. తర్వాత అయితే ఎంత కాకడాల చెట్లు అండి, వైట్ పూలు వస్తాయి కదా కాకడాలు, అవైతే వేసాయి. ఇవంతా పూల చెట్లు చూడండి, ఇవంతా పూల చెట్లు అయితే వేసుకున్నారు. పూలు అయితే కాస్తాయి, బాగుంటాయి. ఇప్పుడైతే పూలు కాయలేదండి. అంత చెట్లు అయితే ఫుల్ ఎండ భరించలేమండి, చాలా ఎండగా ఉన్నింది. మేము కూడా గొడుగు అయితే వేసుకొని వీడియో తీసాను. చూడండి ఎంత బాగుంటుందో. మీకు కనుక ఎవరికైతే ఇష్టమో కామెంట్ చేయండి. ఇలాంటి వాతావరణము చూడండి, అంత టెంకాయ చెట్లు, మామిడి చెట్లు, అంత మామిడి చెట్లే, ఫుల్ మామిడి చెట్లు అండి ఇవంతా. చూడండి, మామిడికాయలు అయితే కాసాయి. అక్కడే మేము అయితే ఒకటి కోసుకొని కారము అయితే వేసుకొని తిన్నామండి. ఎంత బాగుంటుంది కదా. సెల్ఫీ వీడియో నేను చూడండి ఎలా ఉన్నానో ఆ ఎండకి. చూడండి, మామిడికాయలు కోసి అయితే వేసుకుంటా ఉన్నానండి నేను తినేకి. మీకు ఇలా ఎవరికైతే ఇష్టమో తినేకి కామెంట్ చేయండి. మా హస్బెండ్ అయితే మామిడికాయలు అయితే వస్తున్నాడు. బండిలో వెళ్తూ వీడియో తీసానండి. ఫస్ట్ అయితే ఇది మడి వేసింటాం కదా, అదైతే ఫస్ట్ వీడియో వస్తుంది చూడండి. అలాగే మామిడికాయ చెట్లే, చాలా వరకు మామిడి చెట్లే ఉంటాయండి. చూడండి, మామిడికాయ చెట్లు, మామిడికాయలు అయితే అంతా ఇవి బెంగళూరు కాయలే అంటారండి. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఒక దగ్గర సపోటా చెట్లు కూడా ఉన్నాయి. ఇవైతే సపోటా చెట్లు, సపోటా అంటారు కదా, అవైతే ఇవన్నీ సపోటా కాయలు. ఇదైతే పచ్చి పైరు అండి, ఫస్ట్ది కొయ్యకు ముందు. చూడండి ఎంత బాగుంటుంది కదా. ఇదైతే ఇంటికి వచ్చిన తర్వాత మనం ఇంటి దగ్గరికి అయితే ట్రాక్టర్లో వడ్లు అయితే తీసుకొచ్చేసినారు. మడి కోసిన తర్వాత ఇక్కడ ఎండలో వేసేకి ఇంటి సైడు లెఫ్ట్ పక్కన ఖాళీ జాగా ఉంటుంది కదా, అక్కడైతే వేసేసాము. ట్రాక్టర్ అయితే వచ్చి అక్కడైతే వేస్తుందండి వడ్లు అయితే. చూడండి ఎంత బాగుంది కదా, చాలా బాగా వచ్చాయండి వడ్లు అయితే. కోసిండే వీడియో అయితే ఇందులో యాడ్ చేయలేదు, నెక్స్ట్ వీడియోలో చేస్తాను. కట్ చేసిండేది మాత్రము. చూడండి, మా అత్త అయితే బయట వచ్చేస్తుందని కొంచెం ముందుకి తీయండి అని చెప్తుంది ట్రాక్టర్ని. చూడండి, వడ్లు అయితే ఇంటికైతే వచ్చేసాయండి. కోసి మనం పైరు చేసి వేసి నాటిన ఎంత కష్టమో, ఇంటికి వచ్చేది అంత ఈజీ అయిపోతుంది కదా. అంత కష్టం పడాలండి. ఎవరు ఇలాగ అగ్రికల్చర్లో పార్టిసిపేట్ చేస్తారో కామెంట్ చేయండి, ఎవరికైతే నచ్చుతుంది. ఇదంతా మా ఇంటి పక్కన కొట్టమంటారు కదా, ఆవులు కట్టేస్తారు కదా, ఇవంతా కసువు అండి. కసువు, ఆవులు కట్టేసేకి జాగా అంటారు కదా, అదంతా ఇదంతా ఇంటికి వెనక పక్క అండి ఇదంతా జాగా.
మేము ఇదైతే ఫోటో అన్నం అయితే తీసుకొని బావి దగ్గరికి అయితే తిన్నామండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.